సామాన్య పేదరికంలో ఉన్నటువంటి వృద్ధులు మాత్రం జగన్ ప్రభుత్వ హయాంలో 1వ తారీఖు కల్లా డబ్బులు తీసుకోవడం, ఇంటి దగ్గరికి వచ్చిన దాంతో సంతోషంగా ఉన్నారు. అట్లాగే ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి మెడికల్ టెస్టులు వీటి వల్ల కూడా హ్యాపీగా ఉన్నారు, ఎక్కువ ప్రాబ్లం కాకుండా అన్నట్టు. అయితే సమస్య ఎక్కడయ్యా అంటే ప్రభుత్వ జీతాలు తీసుకుని ఉద్యోగాల్లో నుంచి రిటైర్ అయ్యి పెన్షన్ పొందేటటువంటి వాళ్ళు మాత్రం నరకం అనుభవించారు. 1వ తారీఖుకి వచ్చేటటువంటి వాళ్ళ పెన్షన్ రాలేదు, అట్లాగే వాళ్ళకి ఇతర అదనపు బెనిఫిట్స్ రావాల్సినటువంటి ఆగిపోయినాయి. దీని మీదనే పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళనే ఈనాడు హైలైట్ చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ చెప్పారు. ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని కాదని, గత ఎన్నికల్లో జగన్ గెలిపించుకున్నందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి పింఛను, ఆర్థిక ప్రయోజనాలు చంద్రబాబు అందించారని, ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఉద్యోగులు పింఛన్దారుల సమస్యపై ప్రశ్నించేందుకే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ స్థాపించానని చెప్పుకొచ్చారు. ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్దారులకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాల మీద ఆయన ఈనాడుతో ప్రత్యేకించి మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక కష్టాలను తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి నెల 1వ తేదీన పింఛన్ ఇచ్చేవాళ్ళు. పీఆర్సీ ఫిట్మెంట్ 43%, 10% బకాయిలు ఇచ్చారు. 70 ఏళ్లకు 10% అదనపు పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు మేనిఫెస్టోలోనూ ఉద్యోగులకు సముచిత గౌరవం ఇచ్చారు. 1వ తేదీన పింఛన్లు చెల్లిస్తామని, బకాయిలు చెల్లించి ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ ఏనాడు 1వ తారీఖు ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు.